2019 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పోలవరం పూర్తయితే ఏపీ కరువు రహిత రాష్ట్రంగా మారుతుంది అన్నారు. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలిపింది నేనేనన్నారు చంద్రబాబు. హైదరాబాద్ లో విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్, హైటెక్ సిటీ తాను నిర్మించినవేనని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన అనుభవంతో ఏపీని నెంబర్ 1 స్థానంలో నిలుపుతానన్నారు. వర్షాలు తక్కువగా ఉన్న వ్యవసాయ అనుబంధ రంగాల్లో 14% వృద్ధి రేటు సాధించామని చెప్పారు చంద్రబాబు. నవనిర్మాణ దీక్ష ముగింపు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సీఎం చంద్రబాబు కార్యకర్తలతో మహాసంకల్పం ప్రతిజ్ఞ చేయించారు. జూన్ 2ను తెలుగు జాతి ఉన్నంత కాలం గుర్తుపెట్టుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి చట్టబద్ధత కల్పించకుండా చేశారని మండిపడ్డారు. అసెంబ్లీలో వర్షపు నీరు లీకేజీని పరిశీలించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీర్పు నిరసనగా కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ గేటు బయట ధర్నా నిర్వహించారు. గోదావరి నదిపై నిర్మించే కాపర్ డ్యాం పనులకు సీఎం చంద్రబాబు ఇవాళ శంకుస్థాపన చేశారు. పోలవరం ప్రాజెక్టు మట్టి పనులు 70% పూర్తయ్యాయని ఆయన చెప్పారు. విభజన తర్వాత ఏపీలో దోపిడీ పెరిగిపోయిందని ఆరోపించారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. విశాఖలో 1,00,000 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆయన అన్నారు. భూ కుంభకోణంలో ఎంఆర్ఓలపై చర్యలతో చేతులు దులుపుకోవాలన్నారు బొత్స. భూదందాలపై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ చిత్రగుప్తుడు అని, వైఎస్ హయాంలో కుంభకోణాలను మార్చేశాడని ఆరోపించారు మంత్రి నక్కా ఆనందబాబు. విశాఖలో భూ కబ్జాల వ్యవహారంలో లోకేష్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విశాఖ భూ కుంభకోణంలో సాక్ష్యాలుంటే 24 గంటల్లో నిరూపించాలని సవాల్ విసిరారు మంత్రి ఆనందబాబు. విశాఖలో విజయమ్మను ఓడించారని, వారికి విశాఖపై కోపమన్నారు. విశాఖలో భూ కబ్జాలపై లోతైన విచారణ చేపట్టినట్లుగా మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి అయ్యన్న పాత్రుడు. ఈ నెల 15న జరిగే ప్రజాభిప్రాయ సేకరణకు బాధితులు హాజరు కావాలని ఆయన సూచించారు. అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే భూసేకరణ పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని తెలిపారు మంత్రి అయ్యన్న పాత్రుడు. ఇప్పటి వరకు 42% పనులు పూర్తయ్యాయని, 70% పూర్తయిన తర్వాత టెండర్లు పిలుస్తామని మంత్రి అయ్యన్న పాత్రుడు చెప్పారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరిపై ఆర్ఎస్ఎస్ గూండాల దాడిని నిరసిస్తూ తిరుపతిలో అంబేద్కర్ విగ్రహం సెంటర్లో అఖిలపక్ష నేతలు నిరసన చేపట్టారు. రాజకీయ స్వేచ్ఛకు ముప్పు వాటిల్లుతుందని, ఒక పార్టీ ఆఫీసులకు చొరబడి దాడులకు పాల్పడడం ఏంటని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను సవాల్గా మారుతాయన్నారు. దేశ రాజధానిలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే మిగిలిన చోట్ల పరిస్థితి ఏంటి అని అఖిలపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం భద్రాద్రి కొత్తగూడెంలో మీడియాతో మాట్లాడిన ఆయన సీతారాం యేచూరిపై దాడిని ఖండించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 35 కేంద్రాలు కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ నెల 17 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. రాష్ట్రంలోని బీఎడ్ కాలేజీలో సీట్ల భర్తీ కోసం నిర్వహించే ఎడ్సెట్ షెడ్యూల్ ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఇందుకోసం ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జూన్ 12 నుంచి జూలై 6 వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 500 రూపాయల ఆలస్య రుసుంతో జూలై 8 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 కేంద్రాల్లో జూలై 16న ఎడ్సెట్ పరీక్ష నిర్వహించి జూలై 28న ఫలితాలు విడుదల చేయనున్నట్లుగా ఉన్నత విద్యాశాఖ మండలి తెలిపింది. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి బేగంపేట్ మయూర్ మార్గ్ నీట మునిగింది. దేవనార్ అందుల పాఠశాలలోని తరగతి గదుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. గత ఏడాది కూడా వర్షాలకు దేవనార్ పాఠశాల వర్షపు నీటిలో మునిగిపోయింది. అందుల పాఠశాల పరిసర ప్రాంతాల్లో డ్రైనేజ్ పనులకు ప్రభుత్వం 1,10,00,000 రూపాయలు విడుదల చేసినా నేటికి పనులు ప్రారంభం కాలేదు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రధాన సెంటర్లలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో భారీ వర్షానికి బస్ షెల్టర్ కూలిపోయింది. బస్ షెల్టర్ కూలిన సమయంలో దాని కింద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మరోవైపు నాంపల్లిలోని బేగం బజార్, చుడీ బజార్ లో భారీగా వర్షపు నీరు వచ్చి నిలిచిపోయింది. నాలాలు పొంగి పొర్లుతూ ఉండడంతో వాహనాలు సగం నీట మునిగిపోయాయి. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ లో భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి కాలనీలో రోడ్లన్నీ గుంతలేర్పడ్డాయి. వనస్థలిపురం, సుష్మసాయి నగర్ లో ప్రహరీ గోడ కూలి భవానీ అనే మహిళకు గాయాలయ్యాయి.
నగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలే కాకుండా రోడ్లు కూడా జలమయమయ్యాయి. రామంతపూర్ టీవీ కాలనీ, శ్రీరామ కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. కొన్ని వాహనాలు రోడ్ల మధ్యలోనే ఆగిపోయాయి. హైదరాబాద్ లో వర్షంపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలో స్పీడ్ పెంచాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. రోడ్లపై నిలిచిన నీటితో పాటుగా ట్రాఫిక్ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి బేగం బజార్ తో పాటుగా నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. కుక్కడపల్లి ఆల్విన్ కాలనీకి ఆనుకొని ఉన్న పరిగి చెరువు వర్ష నీటితో నిండిపోయింది. అటు జీడిమెట్ల ఇండస్ట్రీ కెమికల్ చెరువులో మొత్తం కెమికల్ అంతా చెరువులో కలిసింది. దీంతో భారీగా నురగ రోడ్లపైకి కొట్టుకురావడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మల్కాజ్గిరిలోని ఆనందబాగ్ లో కుండపోత వర్షానికి రోడ్డు కుంగిపోయింది. వాటర్ వర్క్స్ సిబ్బంది పైప్ లైన్ల కోసం తవ్విన రోడ్డును సరిగ్గా పూడ్చకుండా తార్ రోడ్డు వేశారు. దీంతో వర్షానికి ఆ రోడ్డు కుంగిపోయింది. హైదరాబాద్ ఎల్బీనగర్ లో భారీ వర్షం కురిసింది. వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఎల్బీనగర్ కోర్టు ప్రాంగణంలో భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. హైదరాబాద్ లో ఎల్ఎన్టీ ప్రతినిధులపై క్రిమినల్ కేసు నమోదైంది. ఆర్బీఐ క్వార్టర్స్, యూసఫ్గూడ మధ్య మెట్రో పిల్లర్ల కోసం తవ్విన గుంతల్ని పూడ్చకుండా ఎల్ఎన్టీ కంపెనీ వదిలేసింది. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు బోరబండలో జియో కంపెనీ కూడా తవ్విన గుంతలను అలాగే వదిలేశారు. జియో కంపెనీ సిబ్బందిపై ఏఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలే కాకుండా రోడ్లు కూడా జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రామంతపూర్ టీవీ కాలనీ, శ్రీరామ కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వాన పడింది. వేసవి తాపం నుంచి అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనాన్ని కలిగించింది. కర్నూలు జిల్లాలో గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు ప్రజలు సేద తీరుతున్నారు. మరోవైపు అన్నదాతలు దుక్కు దున్ని విత్తనాలు వేసేందుకు రెడీ అవుతున్నారు. విశాఖలో తెల్లవారుజామున నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు పలుచోట్ల విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అటు కడపను కూడా భారీ వర్షం ముంచెత్తింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఉరుములు మెరుపులతో కూడిన వాన నగరం మొత్తాన్ని తడిపేసింది. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేపట్టిన కృష్ణా పైప్ లైన్ల నాణ్యతా లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సాగర్ హైవేపై ఉన్న ఓ రెస్టారెంట్ పక్కన కృష్ణా వాటర్ పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో విలువైన నీళ్లన్నీ వృధాగా పోతున్నాయి. మరో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు. క్యాన్సర్ తో పోరాడి చనిపోయిన చిన్నారి సాయిశ్రీ కుటుంబ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. సాయిశ్రీ తల్లి సుమశ్రీతో కలిసి తన భర్త కృష్ణకుమార్ ఉంటున్నాడు అంటూ నీలిమ అనే మహిళ సుమశ్రీ ఇంటి దగ్గర ఆందోళనకు దిగింది. కృష్ణకుమార్ తనను మొదట పెళ్లి చేసుకున్నాడని నీలిమ అంటున్నారు. తమకు 2 పిల్లలు పుట్టిన తర్వాత సుమశ్రీతో ఉంటున్నాడని నీలిమ ఆరోపిస్తున్నారు. అయితే కృష్ణకుమార్ మాత్రం నీలిమతో తనకు పెళ్లి కాలేదని చెబుతున్నాడు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో విషాదం జరిగింది. డీఎస్పీ కార్యాలయంపై ఆరేసిన బట్టలు తీసుకునేందుకు వెళ్లిన సుల్తాన్ విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనంతపురం జిల్లాలో జోరుగా మాస్ కాపింగ్ సాగుతోంది. గుత్తి ఎంఎస్ డిగ్రీ కాలేజీలో 3 రోజులుగా జరుగుతున్న దూర విద్య, డిగ్రీ, పీజీ పరీక్షల్లో యథేచ్ఛగా కాపింగ్ జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్లాస్టిక్ కోడిగుడ్డు కలకలం సృష్టించింది. చుంచుపల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన రమేష్ షాప్ లో కోడిగుడ్లు కొనుగోలు చేసి ఆమ్లెట్ వేశాడు. అది సాగడంతో అనుమానం వచ్చిన రమేష్ స్థానికులకు సమాచారం అందించాడు. గుంటూరు జిల్లా క్రోసూరు మండలంలోని దోడ్లేరులో యువకుడు మృతి కలకలం రేపింది. జిజుగు కోటేశ్వరరావు హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. 15 రోజుల క్రితం సొంతూరుకు వెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఏమైందో తెలియదు, రోడ్డు పక్కన శవమై పడి ఉన్నాడు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొత్తపల్లిలో మొసలి లభ్యమైంది. ఓ రైతుకు చెందిన చేపల చెరువులోకి ప్రవేశించిన మొసలి వరుసగా చేపల్ని తినేస్తోంది. అయితే గ్రామస్తుల సాయంతో వలవేసి మొసలిని బంధించిన రైతు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. కొత్తపల్లికి వచ్చిన అధికారులు మొసలిని స్వాధీనం చేసుకుని జూరాల జలాశయంలో వదిలిపెట్టారు. మృగశిర రాకతో చేపల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. చేపల మార్కెట్లన్నీ వినియోగదారులతో సందడిగా మారాయి. వరంగల్ హన్మకొండలోని కుమార్పల్లి మార్కెట్ వినియోగదారులతో కిక్కిరిసిపోయింది. చేపలు కొనుగోలు చేయడానికి జనం ఎగబడుతున్నారు. అయితే మృగశిర కార్తెతో నల్గొండ జిల్లాలో చేపల ధరలు కూడా ఆకాశానంటాయి. మార్కెట్లో బొచ్చ, రవ్వ, బురదమట్ట, కొర్రమీను ధరలను వ్యాపారులు అమాంతం రేట్లను పెంచేశారు. దీంతో చేపలు కొనేందుకు జనం హడలిపోతున్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తుంది అన్నారు కేంద్ర మంత్రి తవార్ చంద్ గెహ్లాట్. విజయనగరం జిల్లాలో సబ్కా సాత్ సబ్కా వికాస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన గెహ్లాట్ ఎన్డీఏ సర్కార్ 3 ఏళ్ల పాలనపై సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అంతా స్కామ్లమయమని చెప్పారు కేంద్ర మంత్రి గెహ్లాట్. ఆర్థికవేత్తగా పేరొందిన మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం దేశాభివృద్ధికి చేసిందేం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తామే ఇస్తామని, పోలవరం ప్రాజెక్టును తామే తీసుకొచ్చామని చెబుతున్న రాహుల్ గాంధీ వాటిని ఎందుకు చట్టం చేయలేదని గెహ్లాట్ ప్రశ్నించారు. పౌర విమానయానం కోసం ఏ పార్టీ మేనిఫెస్టోలో ఉండదని, అలాంటిది ఎన్డీఏ హయాంలో ఉడాన్ ద్వారా రీజనల్ కనెక్టివిటీని పెంచామన్నారు మరో మంత్రి అశోక్ గజపతిరాజు. 33 కొత్త విమానాశ్రయాల ద్వారా పౌర సేవలు అందిస్తున్నామన్నారు ఆయన. రైతుల ఆందోళన నేపథ్యంలో మధ్యప్రదేశ్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నయాగాన్ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్రమంతా ఉద్రిక్తంగా మారింది. ఆందోళనలు, నిరసనలతో మధ్యప్రదేశ్ అట్టుడుకుతోంది. కర్ఫ్యూ అమల్లో ఉన్న రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆందోళనకారులు మన్సౌర్ టోల్ ప్లాజాపై దాడి చేశారు. అక్కడ ఫర్నిచర్ తో పాటుగా కంప్యూటర్లను కూడా ధ్వంసం చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ పర్యటన రచ్చరచ్చగా మారింది. రైతుల ఉద్యమంతో హింసాత్మకంగా మారిన మండసరలో పర్యటించేందుకు వచ్చిన యువ నేతను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకున్నా పోలీసుల నుంచి తప్పించుకుని మన్సౌర్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన రాహుల్ ను నీమూచ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని కొద్దిసేపటి తర్వాత విడుదల చేశారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల డీజీపీల సమన్వయ సమావేశం ఢిల్లీలో జరిగింది. కేంద్ర హోంశాఖ నేతృత్వంలో ఈ సమావేశానికి నిఘా సంస్థలు, సీఆర్పీఎఫ్ అధికారులతో పాటుగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా డీజీపీలు హాజరయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయనే దానిపై డీజీపీల సమావేశంలో చర్చించారు. రాష్ట్రాల మధ్య సహకారం, సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంపై చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో చర్యలు ముమ్మరంగా చేపట్టాలని నిర్ణయించారు. మావోయిస్టుల ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించాలని నిర్ణయించారు. భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఉగ్ర దాడులు, జవాన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో 2 జవాన్లు గాయపడ్డారు. 6 ఉగ్రవాదులు భారత సరిహద్దులోకి ప్రవేశించినట్లుగా తెలుస్తోంది. చొరబాటుదారుల్ని కట్టడి చేసేందుకు జవాన్లు కాల్పులు జరిపారు. అమర్నాథ్ లో గుట్టలుగా పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నారు. దేవాలయానికి వెళ్లే దారిలో భారీగా మంచు పేరుకుపోవడంతో దాన్ని తొలగిస్తున్నారు. అమెరికాలో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణకు చెందిన ముబీన్ అహ్మద్ పై గుర్తు తెలియని దుండగులు కాలిఫోర్నియాలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తెలంగాణకు చెందిన ముబీన్ అహ్మద్ తీవ్రంగా గాయపడ్డాడు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ముబీన్ అహ్మద్ 2015 ఫిబ్రవరి నుంచి అమెరికాలో ఉంటూ ఎంబీఏ చదువుతున్నాడు. అయితే అక్కడే ఓ ప్రైవేట్ దుకాణంలో కూడా అహ్మద్ పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. అతను పనిచేస్తున్న దుకాణంలోకి కొంతమంది నల్ల జాతీయులు వచ్చి కాల్పులు జరిపారని ముబీన్ తండ్రి తెలిపారు. కాల్పుల్లో ముబీన్ అహ్మద్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త. ఇకపై పొరపాటున లేదా తొందరపడి పంపిన వాట్సాప్ మెసేజ్లను ఉపసంహరించుకోవచ్చు. రీకాల్ పేరుతో వాట్సాప్ అందించే ఈ సదుపాయంలో వినియోగదారులు తాము పంపిన వాట్సాప్ మెసేజ్ ను 5 నిమిషాల్లోగా ఉపసంహరించుకోవచ్చు. పంపిన మెసేజ్ లో తప్పులు సరిదిద్దుకునేందుకు వేరే నెంబర్ కు మెసేజ్ పంపించి ఉపసంహరించుకోవాలన్నప్పుడు ఈ రీకాల్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని వాట్సాప్ సంస్థ తెలిపింది. వాట్సాప్ బీటా వర్షన్ లో పంపిన మెసేజ్లను వినియోగదారులు 5 నిమిషాల్లోగా ఉపసంహరించుకోవచ్చు. ప్రస్తుతానికి వినియోగదారుడు తాను తాజాగా పంపిన మెసేజ్ ను మాత్రమే ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. అయితే గతంలో పంపిన మెసేజ్లను ఉపసంహరించుకునేందుకు మాత్రం వీల్లేదు. ఈమెయిల్ మెసేజ్ల విషయంలో కూడా మెసేజ్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చే దిశగా గూగుల్ సంస్థ కసరత్తు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 50 భాషల్లో వాట్సాప్ తన సేవలు అందిస్తోంది. రిలయన్స్ జియో 4G వివో LTE ఫీచర్ ఫోన్ అతి త్వరలో మార్కెట్లో సందడి చేయనుంది. దీని ధర 1740 నుంచి 1800 రూపాయల మధ్యలో ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే 2.4 అంగుళాల డిస్ప్లే, 512 MB ర్యామ్, 4GB ఇంటర్నల్ స్టోరేజ్, అవసరమైతే స్టోరేజ్ పెంచుకునే వెసులుబాటు కూడా ఇందులో ఉంది. 2 MB రియల్ కెమెరా, ఫ్రంట్ లో VGA కెమెరా కలిగిన ఈ ఫోన్ లో వైఫై, NFC, GPS సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. రిలయన్స్ లైవ్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్ క్రమంగా పడిపోతున్న తరుణంలో ఆ నష్టాన్ని ఈ ఫీచర్ 4G ఫోన్ భర్తీ చేస్తుందని జియో భావిస్తోంది. జూన్ ద్వితీయార్ధం నుంచి ఇంధన ధరలను రోజువారీగా నిర్ణయించాలని ప్రభుత్వ నిర్వహణలోని ఇంధన సంస్థలు నిర్ణయించాయి. ఇది తమ లాభ నష్టాలపై ప్రభావం చూపుతుందని, నిర్వహణ కష్టమవుతుందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ప్రతి 15 రోజులకోసారి ఇంధన ధరల్ని సవరిస్తున్నాయి. ఇప్పటికే మే 1వ తేదీ నుంచి పుదుచ్చేరి, చండీగఢ్, జంషెడ్పూర్, ఉదయపూర్, విశాఖపట్నం నగరాల్లో రోజువారీగా ఇంధన ధరల్ని సవరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా రోజువారీ ఇంధన ధరల సవరణ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల బాటలోనే ఏఎస్ఆర్ ఆయిల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నాయి. వరుసగా 4 రోజుల పాటు పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఇవాళ ట్రేడింగ్ లో ఒక్కసారిగా పడిపోయింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ₹195 తగ్గి 29,600 చేరింది. అంతర్జాతీయ పరిణామాలు, ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లకు మద్దతు లభించకపోవడంతో బంగారం ధర తగ్గిందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు భావిస్తున్నాయి. మరోపక్క వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ₹150 తగ్గడం ద్వారా ₹40,700 చేరింది. పరిశ్రమల వర్గాల నుంచి డిమాండ్ లేకపోవడం, నాణేల తయారీదారుల నుంచి కొనుగోలు తగ్గడం వెండి ధర తగ్గుదలకు కారణమైంది. ఇవాళ స్టాక్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. 58 పాయింట్లు నష్టపోయి 31,213 వద్ద సెన్సెక్స్, 17 పాయింట్లు నష్టపోయి 9,647 వద్ద నిఫ్టీ ముగిశాయి. అక్కినేని నాగ చైతన్య, సమంత పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. రారండోయి వేడుక చూద్దాం ప్రచార కార్యక్రమంలో చేతు ప్రకటించినట్లుగానే అక్టోబర్ 6న కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. ఏం మాయ చేసావే చిత్రం షూటింగ్ లో చేతు, సమంత స్నేహితులు అయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది జనవరిలో వీరిద్దరు నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరిద్దరూ తమ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. భారత స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజాకు ఓ ఆడబిడ్డకి తండ్రయ్యాడు. జడేజా భార్య రీవా సోలంకి ఇవాళ ఉదయం ఆడబిడ్డకు జన్మనిచ్చారు. విషయం తెలిసిన వెంటనే తోటి ఆటగాళ్లు జడేజాకు శుభాకాంక్షలు తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉన్న జడేజా సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ఈ శుభవార్తను సహచర ఆటగాళ్లతో పంచుకున్నాడు. దీంతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ సందడిగా మారింది. 2016 ఏప్రిల్లో జడేజా సోలాంకి వివాహం జరిగింది. ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ లో భారత డబుల్స్ స్పెషలిస్ట్ రోహన్ బొపన్నా మెరిసి మురిశాడు. కెనడాకు చెందిన గాబ్రిలా డాబ్రోవస్కీతో జంటగా 7వ సీడ్ హోదాలో టైటిల్ వేటకు దిగిన బొపన్నా తన కెరీర్లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ని సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ సెంచరీ భాగస్వాములతో చెలరేగిపోయారు. ఎడ్జ్ బాస్టన్ వేదికగా పాకిస్తాన్ తో ముగిసిన ప్రారంభ మ్యాచ్ లో మొదటి వికెట్ కు శతక భాగస్వామ్యం నమోదు చేసిన ధావన్ రోహిత్ జోడీ రెండో మ్యాచ్ లో కూడా అదే జోరు కొనసాగించింది.